హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మూస్ కార్నర్. సో ఇవాల్టి వీడియో వచ్చేసి వర్ణికది ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ ఇన్ యూఎస్. సో లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. సో వర్ణికాకి మారిస్విల్లీలోని సెడా ఫోక్లో అడ్మిషన్ వచ్చిందనమాట. సో ఫస్ట్ డే వాళ్ళు బుక్స్, ఆ స్టేషనరీ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో అవి మనల్ని తీసుకోమన్నారు. సో అవి తీసుకున్నాము. సబ్మిట్ చేయడానికి పేరెంట్ టీచర్ మీటింగ్ పెట్టారనమాట. సో అవన్నీ స్కూల్కి వెళ్ళి సబ్మిట్ చేయాలి. సో ఆ రోజు వాళ్ళకి క్లాస్ రూమ్ ఇంకా బస్ టైమింగ్స్ గురించి, సో అకాడమిక్ ఇయర్లో ఏమేమి చేస్తారు అనేది వాళ్ళకి ఒక ఫైల్ ఇస్తారన్నమాట. సో ఇంకా పేరెంట్స్నేమో స్టూడెంట్ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా చెక్ చేయమంటారు. సో ఇంకా వర్ణిక ఇక్కడ సిస్టమ్కి కొత్త కాబట్టి తనని స్పెషల్ కేర్ తీసుకోమన్నాము. రిక్వెస్ట్ చేసామాట. ప్లే గ్రౌండ్ వాళ్ళకి ఈ రైట్ సైడ్ ఫుట్బాల్, క్రికెట్ అన్నీ ఆడతారు. సో చాలా పెద్ద గ్రౌండ్ విత్ లాట్స్ ఆఫ్ గ్రీనరీ. సో చాలా బాగుంది స్కూల్. ఇంకా నేను బ్యాక్ సైడ్ పార్క్ ఉంది. సో మనకి ఎక్కడ చూసినా గ్రీనరీ అన్నమాట. సో ఈవినింగ్ వాక్కి చాలా బాగుంటుంది. ఈ ప్లేస్ చాలా ప్రశాంతంగా, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇది స్కూల్ బ్యాక్ సైడ్ అన్నమాట. ఆ రోజు ఇంకా బుక్స్ అన్నీ సబ్మిట్ చేసేసి ఈవినింగ్ మేము పార్క్ చూడ్డానికని వచ్చాము స్కూల్లో. సో మా బుడ్డోడు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాడు పార్క్. ఇక్కడ స్కూల్ టైంలోనే కాకుండా ఈవినింగ్ టైమ్స్లో పిల్లల్ని తీసుకొని వచ్చి ఇక్కడ ఆడిపించుకోవచ్చు అంట. సో ఎప్పుడైనా బోర్ అనిపించినప్పుడు పిల్లల్ని తీసుకొని వస్తాము. చాలామంది వస్తూ ఉంటారు, పిల్లలు ఆడుకుంటూ ఉంటారు, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఆ నేచర్కి ఈవినింగ్ టైంలో చాలా బాగుంటుంది. సో ఇక్కడ ఫస్ట్ డస్ట్ పొల్యూషన్ అనేది చాలా తక్కువ అన్నమాట. సో ఇంకా అలా కాసేపు ఆడుకున్నారు. సో ఇంకా ఇవాళ నుంచి అసలు కథ షురూ అవుతుంది. సో ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ కాబట్టి నేను లెమన్ రైస్ చేశాను. వర్ణిక మాత్రం చాలా ఎక్సైటెడ్గా ఉంది. సో కొత్త ఫ్రెండ్స్, కొత్త స్కూల్, కొత్త టీచర్ ఎలా ఉంటుందో అని ఎర్లీ మార్నింగ్ లేచింది. సో అమ్మ నాకు ఇది పెట్టు, అది చెయ్యి, అలా ఉంటుందా ఇలా ఉంటుందా అని ఫుల్గా నా బుర్ర తినేసింది. అండ్ దట్టు తను స్కూల్ బస్ ఎప్పుడూ వెళ్ళలేదు. ఇంటి దగ్గర హైదరాబాద్లో ఉన్నప్పుడు నేను డ్రాప్ చేసేదాన్ని అనమాట. సో ఫస్ట్ టైం స్కూల్ బస్సు. సో అది ఫుల్గా ఎగ్జైట్ అవుతుంది. ఈలోపు బ్రష్ చేసి వచ్చేసి క్విక్గా పాలు తాగేస్తుంది. సో ఇంకా లంచ్లోకి లెమన్ రైస్, కొద్దిగా క్యారెట్ అడిగింది, క్యారెట్ పెట్టాను. సో ఇంకా స్నాక్స్ బ్రేక్లోనేమో కొద్దిగా నట్స్, ఇంకా బ్రెడ్. సో ఇంకా అదనమాట లంచ్ బ్యాగ్ రెడీ. సో వర్ణిక బాత్ చేసి వచ్చింది. సో రెడీ అవుతుందన్నమాట. ఆ స్టిక్కర్ పెట్టుకోవడానికి సోపాలు పడిపోతుంది. అస్సలు ఉండదు బొట్టు మొహాన. ఎన్నిసార్లు పెడతానో స్కూల్కి వెళ్ళే లోపు. సో ఇంకా అలా వాళ్ళ తమ్ముడు లేచాడు, ఆడుతుంది. సో ఇంకా అలా గోలే. సో ఇంక ఈ లోపు వర్ణికాకి టిఫిన్ వేసి ఇచ్చేసాను, దోశ. సో దోశ అంటే చాలా ఇష్టం. పెద్దగా తినదు, మళ్ళీ ఏంటో అయినా సరే ఎక్సైట్మెంట్ అంతే. స్టార్ట్ అయ్యే ముందు దేవుడి దగ్గర దండం పెట్టుకోమన్నాను. సో ఇంకా అంత మంత్రాలు ఏంటో వచ్చి రాని మంత్రాలు చదువుతూ ఉంది దేవుడి దగ్గర. సో అదనమాట. క్లోజ్ చేసి బాయ్ అంట, బాయ్ చెప్తుంది దేవుడికి. నా ఇట్స్ టైమ్ టు గో. సో ఇంకా బస్సు వస్తుంది అనమాట. ఇక్కడ బస్సు వీళ్ళకి 8:50కి బస్ స్టాప్కి వెళ్తుంది. కమ్యూనిటీ స్టార్టింగ్లో బస్ స్టాప్. ఇంకా ఎదురుగుండా వాళ్ళ ఫ్రెండ్ ఉంది, క్లేర్ అని, ఇక్కడ అమ్మాయే. సో తనకి బాయ్ చెప్పొస్తానని వెళ్ళింది. సో తను విష్ చేస్తుంది అనమాట, విష్ యూ గుడ్ లక్ ఫర్ యువర్ స్కూల్ అని. సో నైస్, చాలా బాగా అనిపించింది. సో ఇంకా వీడు కూడా స్టార్ట్ అయిపోయాడు, బుడ్డిగాడు. బాక్స్లో ABCDs ఉన్నాయన్నమాట. సో ఆ బాక్స్ పట్టుకొని నేను స్కూల్కి వెళ్తానని దానికంటే ఫాస్ట్గా వెళ్ళిపోదామని ట్రై చేస్తున్నాడు. స్కూల్కి వెళ్తున్నాడు. సో ఇదన్నమాట బస్ పాయింట్. స్కూల్ టైంలో మట్టుకు ట్రాఫిక్ మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. రిషి స్కూల్కి వెళ్తావా? వెళ్దాం పద ఇంటికి. రావా? ఇటు చూడు. 3-4 months నుంచి వాళ్ళ అక్కకి బాగా కనెక్ట్ అయిపోయాడు. సో అక్క ఎటు వెళ్తే అటు
ఫాలో అయిపోతాడు ఇంకా. సో ఇంకా బస్సు వస్తుంది. వర్ణిక ఈజ్ సో ఎక్సైటెడ్. నాకు యాక్చువల్గా స్కూల్ బస్ చూస్తుంటే వీల్స్ ఆన్ ద బస్ రైమ్ గుర్తొస్తుంది. సో అదనమాట, భలే అనిపిస్తుంది ఆ రైము. సో ఈ బస్ చూడగానే నాకు ఆ ఫీలింగ్ వచ్చింది. సో రిషి అయితే ఇంకా వాళ్ళ అక్కతో పాటు లైన్లో నుంచొని బాయ్ ఇటు చెప్పు, బాయ్ చెప్పు, ఇంటికి వెళ్దాం రా రిషి అంటే అసలు రావట్లేదు, వినిపించుకోవట్లేదు. ఫస్ట్ ఇంకా నువ్వు వెళ్ళు అంటున్నాడు. ఆడు ఏడుస్తున్నాడు, చూస్తున్నాడుగా, చూడనివ్వండి స్కూల్ బస్సు. రిషి వెళ్తావా? ఇంకా స్కూల్ బస్ వెళ్ళిపోతుంది, పదా వెళ్దాం అంటున్నాడు. చాలా ఏడ్చాడు అసలు అది వెళ్ళిపోయాక. ఏడుస్తూనే ఇంటి దాకా. అక్క అక్క వస్తుంది నాన్న, స్కూల్కి వెళ్ళి. అక్క కావాలా? అక్క వచ్చే టైం అయింది, ఈవినింగ్ 4కి డిస్మిస్సల్ స్కూల్. అక్క బస్సు స్కూల్కి వెళ్తాడంట పద. అక్క బస్ వచ్చేసింది. నువ్వు ఎలా ఏడ్చావు? స్కూల్కి వెళ్ళేటప్పుడు అలా ఇచ్చావా? అక్క ఎక్కడికి వెళ్ళింది? స్కూల్కి వెళ్ళిందా? చూడు పొద్దున్నుంచి ఏడుపు. మార్నింగ్ నుంచి అక్క కోసం మర్చిపోయింది, స్నానం కూడా చేయలేదు. ఇంకా స్కూల్లో ఏమేమి జరిగిందా, ఏం చేశారా అని వాళ్ళ డాడీతో షేర్ చేసుకుంటుంది. ఇప్పుడు లంచ్ ఉందా? టైం అయిపోయింది. అది పప్పులు తిన్నాను. చెప్పు మళ్ళీ. వాళ్ళ అక్కని చూసి ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాడో ఆ స్మైల్ ఫేస్లో అర్థమైపోతుంది. గుండక్కనా ఎలా ఉంది స్కూల్ ఇవాళ? సూపర్ ఏంటి? సూపర్. చెక్ పోయింది బాగా. ఓకే, ఫ్రెండ్స్ అయ్యారా మరి? జోనస్ అయ్యారు. జోనస్ అండ్ దివ్య. యా. కావ్య. వాట్స్ యువర్ టీచర్స్ నేమ్? మిస్ లు. ఓ, బాగా చెప్పిందా మ్యామ్? హౌ వాస్ ద స్కూల్? గుడ్. ఇంకా స్కూల్లో ఏం చేశారా అలా చెప్పుకుంటా వచ్చింది. మ్యాథ్ చెప్పింది కాసేపు. ఇంకా ఇక్కడ డ్రాయింగ్ చేయించింది. జోనస్. ఇక్కడ దినిషా. ఇంకా నీ బెంచ్ లో 4 మెంబర్స్ ఉంటున్నారు కదా. దినిషా, జోనస్. ఇక్కడ కాంపిటెన్స్ మర్చిపోయా. అంత ఆలోచిస్తున్నావే? మళ్ళీ ఒక్కసారి మళ్ళీ ఏదో కలర్ వచ్చిందని ఇట్లా రాసింది అంతే. ఇంకేం చెప్పిందంటే పేపర్ లో 2 స్టార్స్ వచ్చాయంట. స్టార్ వచ్చింది, ఒక స్టిక్కర్ ఏదో మ్యామ్ ఇచ్చినట్టుంది.